వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. ఆంధ్రప్రదేశ్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనలతో పాటు భారతీయ జనతా పార్టీ సైతం కలిసి ఎన్నికలకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత బీజేపీతో పొత్తు వ్యవహారాలు చర్చించడానికే హస్తినాకు పయనమయ్యారు. ఈ మూడు పార్టీల పొత్తు కుదుర్చుకొని త్వరలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమన్నట్టు తెలుస్తుంది. పొత్తుల కోసం ఎవరి కాళ్ళ వేళ్లా పడ్డారు, ఎవరిని బెదిరించి బలవంతపు పొత్తులకు ప్రయత్నిస్తున్నారు అన్న ప్రచారాలు పక్కన పెడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి అంటే ఏ ఒక్క పార్టీతోనూ అయ్యే పని కాదని మొదటి నుంచి విపక్షాలు ఒక మాట మీదున్నాయి. విపక్ష పార్టీలన్నీ ఒకతాటిపైకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడగట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతూనే ఉంది. ఈ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. పైకి ఎప్పుడు బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ టీడీపీ కూడా అదే అభిప్రాయంతో ఉంది అనేది వాస్తవం. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం ఈ అంశంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం వహించింది. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు ములాఖాత్కు వెళ్లిన పవన్ కళ్యాణ్ జైలు గేటు ముందే టీడీపీతో పొత్తు కన్ఫర్మ్ చేశారు. అప్పటి నుంచి ఈ కూటమిలోకి బీజేపీని కూడా తీసుకురావడానికి ఇరు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఫలించి బీజేపీ అగ్రనాయకత్వంతో పొత్తు చర్చలకు చంద్రబాబు ఢిల్లీ పయనమయ్యారు. దీంతో పొత్తు ఖరారైనట్లే అన్న అభిప్రాయం మూడు పార్టీల కార్యకర్తల్లో నెలకొంది. అయితే ఈ పర్యటనలో బీజేపీతో పొత్తు ఖరారు చేసుకోవడంతో పాటు సీట్ల పంపకాలపైన కూడా ఒక క్లారిటీ తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు భేటీ అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఢిల్లీకి పిలిచి సీట్ల పంపకాల వ్యవహారం చర్చించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజులు కూడా సీట్ల పంపకాల చర్చల్లో పాలు పంచుకునే అవకాశం ఉంది. కూటమిలో ఎవరెవరికి ఎన్ని సీట్లు, అసెంబ్లీకి ఎన్ని, పార్లమెంటుకి ఎన్ని, ఏ స్థానాల నుంచి ఏ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలి అన్న విషయాలన్నీ ఈ పర్యటనలో ఖరారు చేసుకోనున్నట్లు సమాచారం. మూడు పార్టీల ఆమోదంతో అన్ని విషయాల్లో తుది నిర్ణయాలు తీసుకొని ఈ నెల 15వ తేదీన మూడు పార్టీల అధ్యక్షులు కలిసి ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలి అనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తుంది. మొత్తం మీద ఈసారి ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి వెళ్లనుండడం ఆ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం ఉరకలేస్తుంది.